మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా నమస్కారం. గత శనివారం పేపర్లలో, టీవీల్లో దొమ్మలపాటికి చుక్కెదురని ఒకరు కబ్జా నిజమే అని చెప్పి ఒక పేపర్లో ఇలా వార్తలు రావడం చూసి, సరే లోకాయుక్తలో ఎవరో పిటిషన్ వేసినారు, చాలా లోకాయుక్త నన్ను అభిశంసించింది అని చెప్పి వార్తలు రావడం జరిగింది. సరే, జడ్జిమెంట్ రాంది మనం చూడండి, దాని మీద కామెంట్ చేయకూడదు అని చెప్పి ఒకరోజు ఆగి ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ కాపీలో ఎక్కడ కానీ రమేష్ని కామెంట్ చేసింది కానీ ఏదైనా ఉంటే ఇది హైకోర్టు, ఇది లోకాయుక్త జడ్జిమెంట్ అని చెప్పి కొందరు వ్యక్తులు స్వార్థపూరితంగా నా రాజకీయ ఇమేజ్ని దెబ్బతీయాలని, ప్రజల్లో నాకున్నటువంటి అభిమానము, పాపులారిటీని దెబ్బతీయాలని దొంగ కుహనా వ్యక్తులతో కొన్ని ఆర్డర్లు లేని ఆర్డర్ పుట్టించి మీడియాకి ఇవ్వడం జరిగింది. ఈరోజు లోకాయుక్త ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ను మీడియా మిత్రులందరికీ మీకు ఇచ్చినాను. దీంట్లో ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ మీద ఎక్కడన్నా అభిశంసన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ కేసు గురించి గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక రాజకీయ, ఇది ఒక మిలిటరీ, ఎక్స్ మిలిటరీ అతని పట్టా. ఇది రాష్ట్రంలోనూ దేశంలో ఎంతోమందికి మిలిటరీ వ్యక్తులకు మిలిటరీలో ఉన్నప్పుడు, మిలిటరీలో రిటైర్డ్ అయినప్పుడు చాలామందికి భూములు ఇచ్చినారు. ఆ భూములు రాజకీయంగా ఉండేవాళ్ళు, బయట వాళ్ళు, వ్యాపారస్తులు, ఇట్లా చాలామంది వ్యక్తులు కొన్నారు. అదేవిధంగా నేను కూడా ఒక ఎక్స్ మిలిటరీ దగ్గర ఆ రోజు నాకు అవకాశం వస్తే నేను ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని ఈ భూమి గురించి వివరణ అడగడం జరిగింది. ఆయన ఇది పలానా వ్యక్తికి మిలిటరీ పట్టా అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద అడిగినప్పుడు నాకు సమాధానం ఇస్తే ఆ రోజు నేను ఆ వ్యక్తితో ఇది నేను తీసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించినారు. నిరాకరించిన వెంటనే నేను హైకోర్టులో ఒక రిట్ వేసి ఇట్లా నేను కొనాలనుకుంటున్నాను, సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు అని చెప్పి ఆ రోజు హైకోర్టుకు రిట్ పిటిషన్ ద్వారా తెలపగా హైకోర్టు దాదాపు 10 నెలలు క్షుణ్ణంగా విచారించి ఆనాటి తహసీల్దారులు, ఆనాటి వ్యక్తులు అందరి దగ్గర కూడా రికార్డ్స్ హైకోర్టుకు తెప్పించుకొని ఆ రోజు హైకోర్టు నాకు క్లియర్గా ఈ భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా ఆనాటి సబ్ రిజిస్ట్రార్ను ఆదేశించినారు. ఆ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆ రోజు నేను ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తగినంత గవర్నమెంట్కి సంబంధించి స్టాంపు డ్యూటీలు అన్నీ కలిసి చెల్లించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో రాజకీయంగా నా మీద దుమారాలు లేపాలని చెప్పి దీని మీద ఎన్నో స్కాండల్స్ చేసినారు, ఎన్నో ఇది చేసినారు. ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయితే నన్ను ఈరోజు హైకోర్టు లోకాయుక్తకు పోయినానని చెప్తున్నారో, గతంలో కూడా చాలాసార్లు నన్ను డబ్బు డిమాండ్ చేయడం జరిగింది. నేను ఆ రోజు కూడా ఆ వ్యక్తికి స్పష్టంగా చెప్పిన, అయ్యా నేను కోర్టులోనే న్యాయ పోరాటం చేసి ఈ భూమిని నా భూమిని నేను దక్కించుకుంటాను, నేను ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, బ్రైబ్ ఇవ్వాల్సిన పని లేదని చెప్పి ఆ రోజు స్పష్టంగా ఆ వ్యక్తికి కూడా చెప్పిన. ఆ రోజు అతను హైకోర్టులో ఈ కేసు ఉండగా లోకాయుక్తకు పోవడం అనేది చాలా తప్పుడు విషయం. అందులో నాకు ఈ లోకాయుక్త నుంచి నోటీసులు రాకుండా, అధికారులకు నోటీసులు రాకుండా ఇవన్నీ కూడా అతను జాగ్రత్తలు తీసుకొని ఒక ఫేక్ ఆర్డర్ని సంపాదించినాడు లోకాయుక్తలో. ఈ ఆర్డర్లో ఏముంది ఒకసారి మీరు మీడియా మిత్రులందరూ కూడా చదవండి. ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ని అభిశంసిస్తూ చేసినాడు. ఆ వ్యక్తులు మోసపూరితంగా కొంతమంది అధికారుల పేర్లు చేర్చినాడు. ఆ అధికారులు కూడా ఈ పట్టా అనేది 1985 పట్టా, 84, 85 పట్టా. ఇది 2021లో ఏ విధంగా అధికారులు దాన్ని ట్యాంపర్ చేయగలుగుతారు? 1984 పట్టా అయితే 2021లో అధికారుల మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఇచ్చేసి అధికారులను కూడా బ్లాక్మెయిల్ చేసి చేయడం జరిగింది. అయ్యా దీంట్లోనే
సైనికులకు 2C పట్టా ఇచ్చినారు పండ్ల వృక్షాలు అని చెప్పి. రాష్ట్ర చరిత్రలో ఒక్క చింత చెట్లకు మాత్రమే పట్టా ఇచ్చే హక్కు రెవెన్యూ వాళ్ళు కలిగినారు. ఆ చింత చెట్లకు కూడా ఎవరికి వచ్చినంటే ఎవరైతే రైతు కూలీలుగా ఉండే వాళ్ళకు మాత్రమే చింత చెట్లు ఆ ఫలసాయం తీసుకునే హక్కు మాత్రమే ఉంది. ఎవరైతే రిటైర్డ్ అయిన వ్యక్తులు, పెన్షన్ పొందే వ్యక్తులకు ఎటువంటి పరిస్థితిలో పట్టా ఇచ్చే అధికారం లేదు. వీళ్ళకి ఏ విధంగా 2C పట్టాలు ఇచ్చినారో ఒక్కసారి ఆనాటి ఎవరైతే ఉన్నారో 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఆ వ్యక్తి ఆనాటి తహసీల్దార్ నాగార్జున రెడ్డి దగ్గర బంధువు, అతనితో కొల్లుడై వీళ్ళకి 2C పట్టాలు ఇచ్చినాడు తప్ప వీళ్ళకు 2C పట్టాలు ఇచ్చే అధికారం రెవెన్యూకు కానీ ఎవరికి కూడా సైనికులకు ఇచ్చే అర్హతే లేదు. ఎందుకంటే 2C పట్టాలు అనేటివి ఒక్క చింత చెట్లకు మాత్రమే ఇవ్వచ్చు. అవి కూడా రైతు కూలీలకు మాత్రమే, 1 కిలోమీటర్లో నివసించే రైతు కూలీలకు మాత్రమే ఇవ్వచ్చు అనేది ఉంది తప్ప సైనికులకు ఎక్కడ 2C పట్టాలు. ఇతను బోగస్ పట్టాలు కలిగి ఇతరులు బ్లాక్మెయిల్ చేస్తూ నా మీద నిందారోపణలు కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో రాజకీయంగా నా ఇమేజ్ను ఉన్నతిని అతను జీర్ణించుకోలేక అతను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికి కూడా ఎప్పటికి కానీ ఎవరికి లొంగే ప్రసక్తే లేదు. వాళ్ళు కూడా ఏమి ఇచ్చినారు, హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడమని చెప్పినారు. అంటే మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో ఉండేదాన్ని నువ్వు లోకాయుక్తకు తీసుకుపోయి మాకెవరికి నోటీసులు రాకుండా అక్కడుండే అధికారులకు కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ మీద కూడా ఈరోజు ఛార్జ్ తీసుకునే విధంగా నువ్వు మోసపూరితంగా వ్యవహరించినావు. ఈ విషయం మాకెవరైనా కానీ మా పేర్లు మా ఇవి చేర్చినప్పుడు మాకు నోటీసులు ఇచ్చి మా వాదన కూడా మా దగ్గర ఉండే ఏం రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా చూడాల్సిందిగా ఆ రోజు లేకుండా ఈ విధంగా ఆర్డర్ పొందడం ఒక అవివేకమైన చర్య. ఈరోజు హైకోర్టులో ఉంది స్పష్టంగా, ఇదే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో. రేపు కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో ఆ తీర్పుకు మేము కూడా బైండ్ ఓవర్ అయి ఉంటాం.